కూడా తల్లి సమీపమందున్నటువంటి గజాన్ని చూసి నమస్కరించి తన బలమును నిందించుకొని, తండ్రి అన్నగారి మహిమ తెలియక నా కంటిని క్షమింపుడు అని తమ నిర్ణయం అనుసరించి ఈ ఆధిపత్యం అన్నగారికి అవసరమని ప్రార్థించారు. అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజానునికి విఘ్నాధిపత్యం వసంగబడియను. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభము కొలది కుడుములు, అప్పములు, పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకము, వడపప్పు మొదలుగున్నవి సమర్పించి పూజింపిగా ఉదరము భూమికి ఆనినప్పటికీ చేతులు భూమికి అందక బలవంతంగా చేతులు ఆనింపగా అది చూసినటువంటి శివుని శిరమున వెలిసి ఉన్నటువంటి చంద్రుడు వికటముగా నవ్వేను. అంతా రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గోననే సామెత నిజమగినట్లుగా విఘ్నదేవుని గర్భము పగిలి అందున్న కుడుములు